హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ హౌస్ నుంచి నైనికా గారు అయితే ఇప్పుడే ఎలిమినేట్ అయిపోయారండి. సో మనందరికీ తెలిసిన విషయమే. పాపం అందరూ నిద్రపోతున్న టైంలో ఆదిత్య ఓం గారిని అలా ఎలిమినేట్ చేయడం మాత్రం చాలా ఘోరమనే చెప్పాలి. చూసిన ఎపిసోడ్ అందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చింటాయి. సో ఆదిత్య ఓం గారిది టోటల్ ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. బట్ మన నైనికా గారిది ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఫస్ట్ వీక్ ఆడిన గేమ్ తర్వాత ఎక్కడా కనపడలేదనే చెప్పాలి. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు మన ఆదిత్య ఓం గారి కోసమే వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ లోపలికి వచ్చేసారండి. సండే ఎపిసోడ్ మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్ వస్తుంది. సో నాగార్జున గారు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. కార్లో నాగార్జున గారు ఉన్నారండి. సో నైనికా గారి ఎలిమినేషన్ ఎలా అనిపించింది, ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అని నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు, మణికంఠ అయితే సెంటిమెంట్తోనే కప్పు తీసుకెళ్తాడేమో నాకు అనిపిస్తుంది. మన నబిల్ అఫ్రిది నిజంగా కప్పు కొడతాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రేరణ గేమ్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. యష్మి గౌడ గేమ్ కొంచెం అటు ఇటు ఉంది. ఊరికైనా అనవసరంగా మణికంఠని ఫైర్ చేసినేమో నాకు అనిపిస్తుంది. సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నైనికా గారి కార్ ఇదేనండి. ఇక్కడ నుంచి బేగంపేట తీసుకెళ్తారు. సండే ఎపిసోడ్లో మనకి నాగార్జున గారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో టాప్ 5లో ఎవరుంటారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.